ఓం ఇప్పుడు ఉద్యానవనంలో మాళవిక యొక్క 2 పాదాలకి కూడా అలంకారాలు చేయటం పూర్తి చేసేసి, నమస్కారం గురుగారు. నమస్తే తల్లి, అలంకారం చేయటం పూర్తి చేసేసి నీకు రాణి గారు చెప్పిన పని ఇంకా చెయ్యమ్మా అంటోంది వకుళాలిక. ఇక్కడ ఆగాం కదా. అవును. ఏష ద్వితీయోపి తే నిర్వృత్త పరికర్మాచరణ యావత్ ద్వావపి సనూపురౌ కరోమి ఇది నాట్యేన నూపురయుగళం ఆముచ్య హలా ఉత్తిష్ట అనుతిష్ట ఇదానీం దేవ్యా అశోక వికాసయితృకం నియోగం అని ఇక్కడ దాకా అయింది. ఉభే ఉత్తిష్టత, ఇద్దరు లేచారు. అయిపోయింది గురువు గారు. అమ్మా 15వ శ్లోకం కూడా అయిపోయింది. కిం భర్త కూడా అయిపోయిందా? ఆల్మోస్ట్ ఇప్పుడు ఆవిడ కాలు దాచి తాడడానికి రెడీగా ఉంది. అక్కడ ఆపాం మనం. లేదు 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 కృష్ణవేణి గారు, గురుగారు చెప్పింది కరెక్ట్. శృతం దేవ్యా నియోగ ఇతాది వరకు అదే అదే శృతం దేవ్యా నియోగ ఇతిదాని ఇక్కడ నుంచే చెప్పాలి గురుగారు. దీనివల్ల మీకు తెలిసినదేమి అంటే కృష్ణవేణి గారు ముందు చదివారు, కాస్త ముందుకు వెళ్ళిపోయారు. ఆవిడ ఎక్కడో ఉన్నారు. పర్లేదులేండి, ఒకవేళ చెప్పుకున్నా మరొకసారి చెప్పేస్తా తల్లి, నా తృప్తి కోసం. ఏమండి? సరే, అయితే శృతం దేవ్యా నియోగ ఇదాని, ఇరావతి కూడా కొంతగా పక్కన ఎక్కడో పొదల్లో ఆవిడ అంటోంది, విన్నావా, ఇది దేవి గారి ఆజ్ఞ అన్నమాట. ఇప్పుడు ఈవిడికి అలంకారాలు ఇవన్నీ చేయటము రాణిగారి ఆజ్ఞ వల్ల చేస్తోంది ఈవిడ అని ఇరావతి అంటోంది. ఎవరితోటి? వకుళాలికతో, సరే నిపుణికతో అనాలి, అది పక్కకు పెట్టండి, వాళ్ళు అనేసుకున్నారు, మన సంబంధం లేదు. ఇంకా వకుళాలిక ఏమంటుంది ఇక్కడ అంటే, ఏష ఉపారూఢరాగ ఉపభోగక్షమ పురతః తే తిష్టతి. ఏమండి? ఇదిగో ఇవి వకుళాలిక ఏమంటుంది ఇప్పుడు? వకుళాలిక దీని పేరేమిటి? ఆవిడ పేరేమిటి? ఆవిడ పేరేంటి? హీరోయిన్ పేరేంటండి? మాళవిక. అమ్మాయ, చూసారా, మాళవిక అన్న మాట గుర్తు రాలేదు. వకుళాలిక అంటోంది, ఏష ఉపారూఢరాగ ఉపభోగక్షమ పురతః తే తిష్టతి అంది. నీవు ఇక మిగతా పని అనుభవించడానికి ఉపభోగించదగినటువంటి అతిశయమైన రాగముతో కలిగి, ఇక్కడ రాగము అంటే ఏమిటి? రంగు. రాగము అంటే ఏమిటి? ప్రేమ. అంగరాగము అంటాను చూడండి, అంటే ఒంటికి పూసే రంగు. ఏమండి? రాగము అంటే రంగు, రాగము అంటే ప్రేమ. ఇప్పుడు అతిశయించిన ప్రేమతో నీ ముందు నుంచున్నది నువ్వు అనుభవించుటకు అని కనపడటం లేదా అని వకుళాలకు అడిగినట్లుగా మాళవిక అర్థం చేసుకుంది. అందుకని సంతోషంతో, ఏంటి భర్త అని అంటుంది. సహర్షం కిం భర్త అంటే ఈవిడ మనసంతా రాజుగారి మీద ఉంది. ఈ రాగ శబ్దంతో ఈవిడికి రాగ శబ్దంతో రాజు గుర్తొచ్చాడు. ఆవిడికి రాగ శబ్దంతో కాళ్ళు పారాయణ రాశా కదా, చెట్టు ఎదుర్కొన్నా ఉంది చూడు అంటుంది. నువ్వు తన్నాల్సిన చెట్టు ఎదుర్కొన్నా ఉందని చెప్పి వకుళాలి కంటే, నన్ను ప్రేమించినటువంటి రాజుగారు ఇక్కడ, నేను ప్రేమించిన రాజుగారు ఇక్కడ ఉన్నాడని చెప్పి ఈయన అనుకుంటుంది. ఆ ఉపారూఢ రాగ దగ్గర ఉందా వ్యవహారం అంతా.
మాళవిక అడిగిందిగా, కిం భర్త అని. వకుళాలిక సస్మితం, ఓ చిన్న నవ్వు నవ్వేసి, నా తావత్ భర్త, భర్త కాదమ్మా. ఏష అశోక శాఖావలంబీ పల్లవగుచ్చక అవతంసయ తావదేనం. ఆయన రాజుగారు కాదు, ఇదిగో ఏష అశోక శాఖావలంబీ పల్లవగుచ్చ. అవలంబనము అంటే వేళ్లట్టం. ఏమండి, అశోక శాఖావలంబి, అశోక ఎదుర్కొన్న అశోక వృక్షం యొక్క కొమ్మ నుంచి వేళ్లాడుతూ ఉన్న పల్లవ గుచ్చం, చిగురు గుత్తి. అవతంసయ తావదేనం, దాన్ని నువ్వు అలంకరించుకోవమ్మా అంటోంది. అంటే అయ్యో నేను రాజుగారు వచ్చారేమో అనుకున్నాను, నువ్వేమో చెట్టునా చెబుతున్నావు అని అన్ని మనసులో అనుకుని మాళవిక విషాదం నాటయతి, ఏడు మొహం పెట్టినట్టు నటిస్తుందిట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం, మళ్ళీ రాజుగారి దగ్గరకు వద్దాం. ఈ డైలాగ్ ఏం చెబుతున్నాడు, ఈ కాంటెక్స్ట్ చూసి అందరూ చూస్తున్నారు ఈ ఘట్టాన్ని. వకుళాలికని, మాళవికని, అటు ఇరావతి నిపుణిక చూస్తున్నారు, ఇటేమో రాజు విదూషకుడు చూస్తున్నారు. రాజుకి విదూషకుడికి ఈ నిపుణికను ఇరావతి ఉన్న సంగతి తెలీదు, ఇరావతికిను నిపుణికి రాజు వాళ్ళు ఉన్న సంగతి తెలీదు. ఇక వీళ్ళిద్దరికి ఇటు ఇరావతి వాళ్ళు ఉన్నారని కానీ ఇటు రాజు ఉన్నారని కానీ తెలియదు. కేవలం మన ఒక్కళ్ళకే తెలుసు. వాడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ని వాట్ ఈస్ సస్పెన్స్ అని చెప్పి డిఫైన్ చేయమంటే ఎక్కడో చదివినట్టు గుర్తు. కొంత రాంగ్ కోట్ చేస్తే చెయ్యొచ్చు గాక. సస్పెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీ ఆడియన్స్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎక్సెప్టింగ్ ది ఆర్టిస్ట్ ఆఫ్ ది స్క్రీన్ అంటాడు. అరే వాడి చేతిలో గన్ ఉందిరా అంటాడు. ఒకప్పుడు మనకి వినబడుతుంది సినిమా హాల్లో కూర్చుంటే, ఇప్పుడు చూడరా కొడతా, వీడు ఎన్ని చెప్పేస్తూ ఉంటాడు ముందే. సరే, విదూషక అపి శృతం భవతా, అయ్యా మీరు విన్నారా, ఏమంది, ఏంటి రాజుగారా అని అడిగింది కదా, కిం భర్త అంది కదా, అయ్యా విన్నారా అంటున్నాడు రాజా. సఖే పర్యాప్తమేతావతా కామినాం అనాతురోత్కంఠితయోః ప్రసిద్ధ్యత సమాగమేనాపి రతిర్న మాం ప్రతి పరస్పర ప్రాప్తి నిరాశయోర్వరం శరీరనాశోపి సమానురాగయోః. రచిత పల్లవాతంస మాళవిక సలీలమశోకతాడనాయ పాదం ప్రహిణోతి. ఈయన ఏమంటున్నాడు, సఖే పర్యాప్తం ఏతావతా కామినాం. ఎవరికైనా కాముకులకి ఈ మాత్రం అరే నాకు ఈ మాత్రం సూచన చాలరా, నేను మిగతా అల్లుపోతా అంటాడే, అట్లా అనమాట. ఏంటి భర్త అని అడిగింది కదా, విన్నావా అని అంటే ఈ మాత్రం చాలు నాకు, అది నన్ను ప్రేమిస్తుందని తెలుసుకోవడానికి అని చెప్పడం లక్షణం ఇక్కడ. ఇంతసేపు నేను ఆమెని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను, ఆవిడ మనసులో ఏముందో వీడికి తెలియదు రాజుకి. ఇప్పుడు ఇక్కడ బయటపడింది. రాజుకి దీనికి లింక్ ఏర్పాటు చేశాడు ఇక్కడ ఈ ఒక డైలాగుతో. ఈ డైలాగు రావడానికి కారణం ఏమిటి, ఆ రాగం, రాగ శబ్దం దగ్గర నుంచి వచ్చింది. అది అనాతురోత్కంఠితయోః ప్రసిద్ధ్యత. ఒకడు హడావిడి లేనివాడు, ఒకడేమో ఉత్కంఠతతో ఉన్నవాడు అయినటువంటి సమాగమేనాపి రతిర్నమాం ప్రతి. ఇప్పుడు మేమిద్దరం ఒకరినొకరిని చూసుకున్నా, కలయిక సిద్ధించినప్పటికీ కూడా నా రతిర్మాం ప్రతి, నాకు ఇప్పుడు ఆనందం కలగదు, నాకు ఇప్పుడు ఏం ఆనందం సంతోషం ఏం కలగదు. మరేమిట, పరస్పర ప్రాప్తి నిరాశయోర్వరం శరీరనాశోపి సమానురాగయోః.
ఈ ఇద్దరం ఒకళ్ళనొకడు చూసుకోవటం వల్ల పరస్పర ప్రాప్తి, ఈ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నాం అన్న విషయం తెలిసినా ఇంకా కలవలేకపోయారుగా, ఆ జంట కలవలేదుగా. అందుకని నిరాశ కలిగినప్పటికీ, ఈ నిరాశ కలగడంలో ఇద్దరు సమానులే. సమానురాగయోహో, ఇద్దరికి సమానమైన అనురాగాలుండి శరీర నాశోపి, ఇక ఈ దిగులతోటి కృషించిపోయినా పర్వాలేదు. అంతే కదా, అది కలుద్దాం అనుకున్నావు, ఆయన నన్ను ప్రేమిస్తోందని తెలుసు కానీ నేను వెళ్ళి కలవలేను. ఆవిడ అంతే, నన్ను ప్రేమిస్తోందని ఆవిడకి తెలుసు కానీ నన్ను వచ్చి కలవలేదు. ఇద్దరికి శరీరము చిక్కి శల్యం అవుతున్నారనమాట వీళ్ళు. ఇప్పుడు ఆ పైన చెప్పినటువంటి అశోక శాఖావళంబి పల్లవ గుచ్చక అవతంస తావదేనం అని చెప్పింది కాబట్టి వకుళాలిక అది ధరించి అలంకరించుకుని మాళవిక సలీల విలాసవంతంగా అశోక తాడనాయ పాదం ప్రహిణోతి. తననంటే కాలు జాపాలిగా, అందుకని తనడానికి పాదము జాపినది. వయస్య పశ్య, ఇప్పుడు ఆవిడ కాలు జాపగానే రాజుగారి టెన్షన్. మళ్ళీ రాజుగారు వయస్య పశ్య ఆదాయ కర్ణికిశలయమస్మాదియమత్ర చరణమర్పయతి ఉభయో సదృశ వినిమయాదాత్మానం వంచితం మన్యే. ఇప్పుడు ఇక్కడ గమనించండి, పైన ఏం చెప్పింది వకుళాలిక? అయ్యో, ఆ అశోక వృక్షం నుంచి వేళ్లాడుతున్నటువంటి పల్లవ గుచ్చాన్ని తీసుకుని నువ్వు చెవిలో పెట్టుకొని లేదా అలంకరించుకుని తన్నవమ్మ అంది. ఇప్పుడు మాళవికకి పుష్పగుచ్చం, అది ఆ చిగురుటాకుల గుచ్చం ఎవరిచ్చారు? అశోక వృక్షం ఇచ్చింది. ఈవిడ్ని అలంకరించింది అశోక వృక్షం. ఆవిడ పుష్పించడానికి ఇప్పుడు ఈవిడ సహాయం చేస్తోంది తంతు. ఇది రాజుగారి భావన. ఆ వృక్షమేమో ఈవిడికి కర్ణకిశలయాలు ఇచ్చింది, చెవిలో పెట్టుకునేందుకు ఆ పుష్పగుచ్చాన్ని, ఆ పల్లవ గుచ్చాన్ని ఇచ్చింది. అది తీసుకుని ఈమె తన పాదంతో వృక్షాన్ని తంతోంది. ఇట్లా వాళ్ళకు వాళ్ళు ఇచ్చిపుచ్చుకున్నారే గాని నన్ను మాత్రం మోసం చేశారయ్యాట. వినిమయో ఆత్మానం వంచితం మన్యే, నన్ను మాత్రం వీళ్ళు మోసం చేశారు, నాకేం ఉపయోగం జరగలేదు అని ఆయన తాత్పర్యం. పాపం రాజుగారా మజాకానా, ఎంత రాజ్యం ఉంటే ఏమిటి, మనసు ఇలా గిలగిల్లాడుతుంటే పాపం. ఏమండి, అంతేనా? పాపం ఏంటి గురుగారు? నో పాపం. నో పాపమా? నో. సరే, ఒక భార్య ఉంది, ఇద్దరు భార్యలు ఉన్నారు, ఇంకేం కావాలి మరి అత్యాస కాకపోతే. ఇద్దరు భార్యలు, ఇప్పుడు మూడో భార్య కోసం కొట్టుకుంటున్నాడు గిలగిల. అక్కడ తారిణీదేవి, ఇరావతి, ఇప్పుడు మాళవిక. సరే, రాజులో కాళిదాసుని చూడాలండి, రాజులో కాళిదాసుని చూడాలి ఇప్పుడు మనం. అంతే అంతే అంతే, ఎప్పుడైనా అంతే. అంటే కాళిదాసు యవ్వనుడు 20-25 సంవత్సరాల మధ్యలో ఉంటాడు కాబట్టి ఆ విధంగా మనం చూస్తే మన రాజుగారి భావం అర్థమవుతుంది. అంతే. ఇంకా రాజుగారికి 40 ఏళ్ళు ఉంటాయి, ఇద్దరు భార్యలు, మూడో భార్య, అది కాదు. కాళిదాసుని చూసి మనం చదవాలి పాఠం. అట్లాగే నిన్న చెప్పారుగా మాకు. వామ కల్వేష అశోక యో వ్యంజకం ప్రమాణీకృత్య కుసుమోద్గమం న దర్శయతి అపి వా మావయోః సంభావన సఫలా భవేత్. మాళవిక అంటోంది ఏమని? వామ కల్వేష అశోక. వామ అంటే ఆపోజిట్ అని అనుకోండి, దక్షిణం వామం. అపినాం అవయోః సంభావన సఫలా భవేత్. ఏమంటోంది? ఈ చేసే మనం ఏదైతే ఈ తన్నటం చేసింది కదా దోహద క్రియ, అది ప్రమాణీకృత్య, అది నిజము అని నిరూపించటం కోసమని కుసుమోద్గమం న దర్శయతి,
ఇది ఏమైనా ఇంకా పూలు పూయట్లేదు. ఇది మనకి ఎదురుగా అంటే ఆపోజిట్ లో ఉంది, వ్యతిరేకంగా ఉంది, వ్యతిరేకం అయితే ప్రతికూలంగా ఉంది అని దేని గురించి చెబుతోంది? వృక్షం గురించి చెబుతోంది. అంతే కదా, అశోక వృక్షం గురించి కదా చెబుతున్నది. కనుక అపినా అవయోహో సంభావన సఫలా భవేత్. మనం చేసినటువంటి ఈ ఏదైతే ఈ క్రియ దోహద క్రియ ఉందో అది సఫలా భవేత్, సంభావన సఫలా భవేత్. అవుతుంది కదా, అవుతే ఎంత బాగుండు కదా, అవ్వాలి కదా, ఇవన్నీ అంటుంది ఆవిడ వకుళాలిక. హలా నాస్తి తే దోష అయమేవ నిర్గుణ అశోక యది కుసుమోద్గమన అంధరో భవేద్యస్తే ఈదృశం చరణ సంస్కారం లబ్ధ్వా. అయ్యో నేను తన్నాను, దీనివల్ల అది పుష్పించలేదు, ఇంకా పుష్పించలేదు, కనుక నా దోషమేమో, ఇది మనకి వ్యతిరేకంగా ఉంది అని అనుకుంటుంటే, అలా నాస్తి తే దోష, నీ దోషం ఇందులో ఏం లేదు. అయమేవ నిర్గుణ అశోక కుసుమోద్గమనం అంధరో భవేత్ యహ తే ఈదృశం చరణ సంస్కారం లబ్ధ్వా. నీ దోషమేం లేదమ్మా, నీకు సర్వార్హతలు ఉన్నాయి. నీ కాదాలు తగిలిన నీ పాదాలతో దోహద సంస్కారం జరిగినప్పటికీ కూడా ఏమండి కుసుమోద్గమనం, ఈ పూత పట్టడము అనేది ఆలస్యం అయితే అశోకము ఈ ఈ ఈ ఈ చెట్టుకి నిర్గుణ, అది గుణం లేనిది అవుతుంది. కానీ నువ్వు తక్కువ దానివి ఎట్లా అవుతావు? నీ తప్పు కాదు, దానికి తక్కువ, దానికి పుష్పించే గుణం లేదు అనుకోవాలి, కానీ నువ్వు తప్పు కాదు అని చెప్తోంది. ఈ వకుళావళిక చాలా పెద్ద బిస్కెట్ ప్యాకెట్టే తెచ్చింది గురువుగారు. ఏదమ్మా? వకుళావళిక చాలా పెద్ద బిస్కెట్ ప్యాకెట్టే తెచ్చింది, బిస్కెట్లు అయిపోవట్లా. అసలు కావుగాక కావు. మీరు భలే ఉన్నారు. ఆవిడ వెనకాల పెద్ద లారీ తెచ్చుకుంది, ప్యాకెట్ పెద్ద బిస్కెట్ ప్యాకెట్ ఏమిటి? మీ భాషలో చెప్పాలంటే పెద్ద బిస్కెట్ ప్యాకెట్ కదా, లారీయే తెచ్చుకుంది. రాజుగారు అంటున్నాడు పాపం, ఇంకా మన రాజుగారి బాధ రాజుగారిది. అనేన తను మధ్యయ ముఖర నూపురారావిణ నవాంబురుహ కోమలేన చరణేన సంభావిత అశోక యది సద్య ఏవ ముకుళైర్న సంపత్స్యసే ముధావహసి దోహదం లలిత కామి సాధారణం. తను మధ్యయ అంటే ఇందాక అప్పుడు లాస్ట్ లో నాట్యం చూస్తున్నప్పుడే చెప్పాడు, వర్ణించాడుగా ఈవిడ్ని. ఏంటది? క్షీణం కాదు, ఏదో మాట వాడాడే అక్కడ, నడుం సన్నగా ఉందంటానికి పిడికిల్లో పట్టినంత నడువు, అది గుప్పిట్లో పట్టినంత నడువు అని చెప్పాడు ఒక చోట. పాణిన అంచేత ఆ తను మధ్య అంటే గనక ఈ సన్నని నడువుగల ఈవిడ ముఖర నూపురా ఆరావిణ, ఆవిడ కాళ్ళకి నూపురాలు కట్టింది కదా ఇందాక వకుళాలిక. కనుక గల్లు గల్లుమని మోగుతున్నటువంటి ఆ నూపురాలతో కలిగినటువంటి నవ అంబురుహ కోమలేన చరణేన, అంటే కొత్తగా అప్పుడే వికసించిన పద్మమంత సుకుమారమైన పాదములతో సంభావిత, నేను సన్మానించింది కూడా అశోక, ఓ అశోక వృక్షమా. ఇది సంబోధన అనమాట, మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోవాలి. ఏది సజ్జయేవ ముకుళైర్న సంపత్స్యసే, నువ్వు గనక వెంటనే మొగ్గలు తొడగకపోయినట్లయితే ముకుళైర్న సంపత్స్యసే యది సద్య ఏవ
ముథా వహసి దోహదం లలిత కామి సాధారణం. అప్పుడు ఏమిటవుతుందిట, అక్కడ రిజల్ట్ కనపడలేదు కదా, కనుక లలిత కాముకులమైన లలిత కామి సాధారణం అంచేత మామూలుగా ఎవరికైనా సరే కాముకులైన వాళ్ళకి ఈ దోహద క్రియతో లభించాల్సినటువంటి లాభము పొందకుండా పోయినట్టు అవుతుంది. ముథా వహసి అంటే అది ఊరికే అది పొందినట్లు అవుతుంది తప్ప దాని ఫలితం లేదు కదా. తన్నింది కానీ తన్నిందని ఫలితం లేదు కనుక కాములకు కూడా అంతే. కాముకు తన మీద కనవించుకుంటున్నాడు ఏమిటి, ఆవిడ కలిసిన నా ప్రేమ ఇంకా పుష్పించలేదు అని, ఇంకా అంకుర స్టేజ్ లో ఉంది మనవాడి ప్రేమ. విదూషక ఏ హ్యేనాం పరిహాసయిష్యామి. ఇప్పుడు వీళ్ళని కాసేపు ఆట పట్టిస్తా. సఖే వచనావకాశ పూర్వకం ప్రవేశమిచ్చామి. అది వీళ్ళని పలకరిస్తూ నేను వెళ్ళి మాట్లాడేస్తాను. ఇంకా ఆపలే, వీళ్ళు ఆగలేకపోతున్నాడు పాపం రాజుగారు. అందుకని సఖే వచనావకాశ పూర్వకం ప్రవేశమిచ్చామి, ఏదో మాట్లాడటానికి సందర్భం కల్పించు మాట్లాడటానికి వెళ్తున్నట్టుగా నేను వెళ్తాను అక్కడికి అంటాడు. సఖే ఏ హ్యేనాం పరిహాసయిష్యామి. సరే దావయ్యా వెళ్దాం, ఇద్దరం కలిసి ఏడిపిద్దాం కాసేపు అంటాడు. అని ఇద్దరు ఉభౌ ప్రవేశం కురుతః. నిపుణిక భట్టిని భర్తాత్రైవ ప్రవిశతి. అమ్మ ప్రభువు గారు ఇక్కడికే వస్తున్నారు. అత్రైవ ప్రవిశతి ఇరావతి. ఏవం ప్రథమం మమ చింతితం హృదయేనా. ఇందాక అది కదా ఇరావతి, నా మనసు ఏదో ఇదిగా ఉంది అది ఇదని నేను ముందే అనుకున్నా కదే, ఇదన్నీ నా ముందే నా మనసు అనుకుందిగా అంటోంది. ఉపసృత్య దగ్గరికి వెళ్ళి భవతి యుక్తం నామ అత్ర భవతః ప్రియ వయస్యః అశోకః వామపేదేన తాడయితుం. విదూషుడు అడుగుతున్నాడు, ఏమ్మా యుక్తం నామ అత్ర భవతః ప్రియ వయస్యః అశోకః వామపేదేన తాడయితుం. ఇక్కడ చూడండి, వీడికి చెట్టు స్నేహితుడా విదూషకుడికి? కాదు కదా. ఏమంటాడు, ప్రియ వయస్యః అశోకః. కనుక నీకు స్నేహితురాలైన అశోక వృక్షాన్ని వామపాదేన తాడుది, ఎడంకాలతో తన్నటము ఇది యుక్తమేనా, యుక్తం వా అని అడుగుతున్నాడు అనమాట. అనంగానే వీళ్ళిద్దరూ ఇప్పుడు చూశారు, ఎవరు, వకుళాలిక అండ్ మాళవిక. ఈ మాట అనంగానే చూసి అమ్మో రాజాగారు అన్నమాట. అహో భర్త విదూషక వకుళాలికి గృహీతార్థాయ త్వయా అత్ర భవతి ఈదృశం అవినయం కుర్వతి కస్మాన నివారిత. వకుళాలిక, నీకు తెలుసు కదా రాజుగారితో ఎట్లా, అదే చెట్టుతో ఎట్లా చేయాలో తెలిసిన నువ్వు కూడా ఇలా తప్పు చేయొచ్చా? అవినయం కుర్వతి కస్మాత్ నివారిత, ఎందువల్ల ఈవిడ్ని నివారించలేదు తంతుంటే. మాళవిక భయం రూపయతి అంటే నటిస్తుంది అన్నమాట, భయపడుతున్నట్టు. నిపుణిక భట్టిని పశ్య కిం ప్రభుత్వ మార్య గౌతమేనా అంటే ఇప్పుడు ఈయన చెప్పిన డైలాగుల్లోంచి రెండో మీనింగ్ ని తీసుకుని రాజుగారికి అన్వయించిన అర్థం చేసుకోవడం ప్రారంభం చేసింది అక్కడ ఇరావతి నిపుణిక. అందుకే నిపుణిక అంటుంది, చూశావా ఈ ఆర్య గౌతమ అంటే విదూషకుడు ఎలా ప్రారంభం చేశాడో చూడు అంటుంది. ఏం ప్రారంభం చేశాడు ఆర్య విదూషకుడు? ఏం చెప్పాడమ్మా ఆయన? ప్రియ వయస్యః అశోకః అన్నాడు కదా. చెట్టు ఎక్కడైనా మిత్రుడు అవుతాడండి. కనుక ప్రియ వయస్యః అశోకః అని చెప్పడం ఎట్లా ప్రారంభం చేశాడో గమనిస్తున్నావా అంటోంది ఇరావతి. కథం బ్రహ్మబంధుర్ అన్యజా జీవిష్యతి.
ఇక్కడ ఒక చాలా గొప్ప ప్రయోగం చేశాడు కాళిదాసు. ఇక్కడ బ్రహ్మబంధు అనే ఒక ప్రయోగం చేశాడు. ఇప్పుడు బ్రాహ్మణుడు అన్నవాడికి కొన్ని విధులు నిర్వహించబడి ఉన్నాయి. ఏమిటది? షట్కర్మ నిరతులు అంటారు. అంటే యజన యాజనం, తాను యజ్ఞము చెయ్యాలి, ఇంకోళ్ళతో యాగము చేయించగలగాలి. దాన స్వీకరణం, దానము చెయ్యాలి, దానము తీసుకునేందుకు అర్హత ఉంది. తర్వాత అధ్యయన అధ్యాపనం, వేదమును తాను నేర్చుకోవాలి, ఇతరులకి నేర్పించాలి. ఈ 6 పనులు చేస్తేనే వాడు బ్రాహ్మణుడు. ఇది కాకుండా నిత్యకర్మలు కొన్ని ఉంటాయి, సంధ్యావందనాది నిత్యకర్మలు, అవి ఆచరించాలి. ఇవి ఇందులో ఏది చెయ్యకపోయినా వాడు బ్రాహ్మణుడు అనిపించుకోడు అని ఒక వచనం. మరి వాడు ఏమవుతాడు? పుట్టింది బ్రాహ్మణ పుట్ట పుట్టాడుగా, అంచేత వాడిని బ్రాహ్మణ బంధువు అనమన్నారు. అంచేత ఆ బంధు శబ్దం దగ్గర అక్కడుంది, ఆ లోతు అక్కడ పెట్టాడు. ఇంతకన్నా ఈ బ్రహ్మబంధువు అన్యత ఎట్లా మిగతా జీవిస్తాడు, వీళ్ళ బత్తీలు పెట్టే జీవిస్తాడని చెప్పడం లక్షణం. మనం అంటాం కదా తెలుగులో, అరే వాడు బత్తీ పెడుతున్నాడు రా అంటారు చూసారా, పుల్లలు పెట్టడం అన్నమాట. వకుళాలిక ఆర్య ఏషా దేవ్యా నియోగం అనుతిష్టతి ఏతస్మిన్ అతిక్రమే పర్వతీయం తత్ ప్రసీదతు భర్త. ఏంటి ఇట్లా తంతుంటే చెట్టుని చూస్తూ ఊరుకుంటావా, నువ్వు చెప్పక్కర్లేదా అని అంటే, అయ్యా ఇది దేవి గారి ఆజ్ఞ వల్ల అనుసరించినది. ఏష దేవ్యా నియోగం అనుతిష్టతి, ఆవిడ ఏం చెప్పారో చేసింది అంతే. ఏతస్మిన్ అతిక్రమే, ఇది కనుక కూడా తప్పు అయితే, నేరం అయితే, దోషం అయితే, తత్ప్రసీదతు భర్త. పర్వతీయం, ఈవిడ తాను అనుకున్నట్టు చేసే అర్హత లేనటువంటిదండి. ఈవిడ అస్వతంత్రురాలు. అందుకని ఆవిడ చెప్పినట్లే చెయ్యాలి, అందుకని తన్నిందయ్యా. ఒకవేళ ఇది తప్పైనట్లయితే రాజుగారు మన్నింతురుగాక అని. ఇది ఆత్మానహైనాం ప్రణిపాతయతి. ఆత్మానం సహ ఏనాం తను రాజుగారికి నమస్కరించింది, ఆవిడతో కూడా రాజుగారికి నమస్కారం చేయించింది. ఇక చూసారా, ఇప్పుడు రాజుగారికి నమస్కారం ఎందుకు చేయించింది ప్రశ్న అది. వకుళాలిక విదూషకుడు ఆడిన నాటకాన్ని చూడండి. అలా చేయచ్చా అని అడగనక అమ్మగారు చెప్తే చేసిందండి, ఆవిడకి ఏం తెలియదండి, మీరు క్షమించాలి అని పాదాల మీద దీనికి ఒక సందర్భాన్ని కల్పించింది వకుళాలిక విదూషకుడు కలిసి రాజుగారి పాదాలు పట్టుకోవడానికి. అది ఎలా నీకు తెలిసిందయ్యా అని మీరు నన్ను అడిగితే, నెక్స్ట్ రాజుగారి డైలాగ్ చూడండి ఒకసారి. గురుగారు, ప్రసీద అని మనకు వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో వస్తుంది కదా. అవును. అంటే ఈ ప్రసీద అంటే క్షమించమని అర్థమా? అంతే. ప్రసీద అంటే అనుగ్రహించు, దానికి నానార్థాలు ఉంటాయమ్మా. ఓకే ఓకే గురు. రాజుగారు ఏం చేస్తున్నారో చూడండి. ఇప్పుడు రాజా యజ్జేవం అనపరాధాసి భద్రే ఉత్తిష్ట అంటే, నువ్వు అట్లా అయినట్లయితే, అలా ఆ రాణిగారు చెప్పేది కానీ చేశావు కాబట్టి నీవు నిరపరాధివే. భద్రే అంటే గుణవంతురాల అని చెప్తూ లెమ్ము అని హస్తేన గృహీత్వా ఏనాముపస్థాపయతి. ఆ పడ్డావిని 2 చేతులతో పడుకు పైకి లేపాట. ఇప్పుడు అక్కడేమో బొమ్మ చూశాడు మొదటి అంకంలో, తర్వాత అంకంలో దూరం నుంచి మనిషిని చూశాడు, 3వ అంకంలో ముట్టుకున్నాడు. రాజుగారి స్టెప్పులు చూడండి. యజ్జేవం అనపరాధాసి భద్రే ఉత్తిష్ట హస్తేన గృహీత్వా ఏనం ఉపస్థాపయతి. లేచి నిలబెట్టాడు. విదూషక యుజ్యతే దేవ్యత్ర మానయితవ్యా అంటే
సంతోషం. దేవ్యత్ర మానయితవ్య, ఆవిడ్ని మన్నించవలసినది అంటే గౌరవించదగ్గది అని చెప్పాడు. రాజా విహస్య, వచ్చిన నవ్వు నవ్వి, కిసలయ మృదోర్విలాసిని కఠినే నిహితస్య పాదపస్కందే చరణస్య నతే బాధా సంప్రతి వామోరువామస్య. ఈ ప్రయోగం చూడండి, వామోరు వామస్య అంటే ఒకే పదమును భిన్నార్థములలో వాడుట ఒక శబ్దాలంకార వైచిత్రి. అట్లా ఓ అందమైనటువంటి తొడలు కలిగి అంటే చాలా సౌష్ఠవంగా ఉన్నటువంటి ఓ ఏమంటారు, ఏమన్నాడు ఇక్కడ, విలాసిని. విలాసిని అన్నాడుగా, ఓ విలాసిని కఠినే నిహితస్య పాదపస్కందే, గట్టిగా ఉన్నటువంటి ఈ పాదపము, పాదపు అంటే వృక్షం, వృక్షము యొక్క స్కందము అంటే కనుక దాని ట్రంక్ ని పాదపస్కందే నిహితస్య నువ్వు ఉంచావు కదా. ఇప్పుడు ఏమిటి, కిసలయ మృదో విలాసిని, చాలా మృదువైనటువంటి నీ చరణస్య నతే బాధా సంప్రతి వామోరు వామస్య, నీ వామస్య చరణస్య. ఇప్పుడు చరణస్య అని ఇక్కడ షష్ఠీ విభక్తి ఉంది, తర్వాత ఎక్కడో వామస్య అని షష్ఠీ విభక్తి ఉంది కనుక ఈ రెండు తెచ్చి కలిపి చదువుకుని వామస్య చరణస్య అని చెప్పి చదువుకోవాలన్నమాట. అంచేత సంస్కృతంలో విశేషణ విశేష్యాలు ఏకవిభక్తికంగా ఉండటం వల్ల ఎక్కడ పెట్టినా తెచ్చి కలిపి చదువుకుని అర్థం చెప్పుకోవచ్చు. సరే, చరణస్య వామస్య చరణస్య నతే బాధా సంప్రతి. ఇప్పుడు నీకు పాదాలకి నొప్పి కలగలేదు కదా. ఏది, ఈవిడ ఎడంకాలతో చెట్టు ఉందంటే ఆవిడకి పాదాలకి నొప్పి రాలేదు కదా అని అడుగుతున్నారు రాజుగారు నవ్వుతూ. నవ్వాడు. ముందు ఇది గమనించాలి, ఇక్కడ మనం రాజు ఎంత దొంగోడో ఇక్కడ తెలుస్తుంది. ఆ నవ్వటంలో ఉంది వ్యవహారం, తర్వాత చెబుతాడు నవ్వుతూ ఎందుకు నవ్వాడు. ఏమండి, ఇవాళ ఈవిడ వచ్చినట్లు లేరుగా. ఎవరు, మన పేరిందేవి గారు. ఏంటి వాళ్ళు ఏమి వెంటనే గుర్తు రావట్లేదు. మాళవిక లజ్జాం రూపయతి, మాళవిక గారు సిగ్గుపడ్డట్టు నటించారటండి. అంటే ప్రదర్శించింది, సిగ్గుని ప్రదర్శించింది. ఇప్పుడు ఈ చెట్ల పక్కన ఉన్న ఇరావతి గారి కడుపులో మంట మొదలై చూడండి. సాసూయం, అసూయతో అహో నవనీత కల్ప హృదయ ఆర్యపుత్ర, ఎంత వెటకారం అంటే, ఆహా రాజుగారిది వెన్నంటి హృదయం కదా, వెన్నలాంటి హృదయం కదా అని అంటుంది. ఎవరి డైలాగులు వాళ్ళవే, వాళ్ళు ఆ డైలాగ్ అక్కడ పడింది, ఇక్కడ వినపడదు. మాళవిక వకుళాలికి ఏహిం అనుష్ఠితం ఆత్మనో నియోగం దేవ్యై నివేదయావహ. వకుళాలిక ఏహి పద బయలుదేరు, అనుష్ఠితం ఆత్మనో నియోగం దేవ్యై నివేదయామాస. దేవ్యై నియోగం అనుష్ఠితం ఆత్మనః అనిష్ఠితం ఇది నివేదయామాస. అంటే దేవి గారు ఏదైతే మనకి చెప్పిందో అది చేశామమ్మా, నువ్వు చెప్పిన పని పూర్తయిందని చెప్పడానికి దేవి గారి దగ్గరికి వెళ్దాం పదా అని అంటోంది మాళవిక. వకుళాలిక తేనహి విజ్ఞాపయ భర్తారం విసృజేతి. అలా అయితే ఇక మాకు పర్మిషన్ ఇవ్వండి, రాజుగారు నువ్వే అడుగు. ఇది అడగచ్చుగా మరి. కనుక సరే అయితే అట్లా అయితే రాజుగారు నువ్వే అడుగు, వెళ్దాం, పర్మిషన్ అడుగు అని ఉంటుంది. రాజుగారి ముందు వెళ్ళిపోకూడదు కదా, అట్లా ఆయన కించపరిచినట్టు అవుతుంది కదా మరి, రాజు కూడా ఆయన. అందుకని రాజా భద్రే యాస్యసి మమ తావదుత్పన్నావసరమర్దిత్వం శ్రూయతాం. భద్రే యాస్యసి మమ తావదుత్పన్నావసరమర్ధిత్వం శ్రూయతాం. వెళ్దు గాని నాలో నాకు కలిగినటువంటి
యావదుత్పన్న అవసరం, ఎలాగో నాకు ఒక అవకాశం దొరికింది గనక ఏమండి నా మాట కూడా ఒకసారి విను. అర్థిత్వం శ్రూయత, నా ప్రార్థనని విను. ఒకళ్ళిక అవహితాశ్రును ఆజ్ఞాపయతు భర్త. ఈ డైలాగ్ ఇద్దరికనమాట. అవహితాశ్రును ఆజ్ఞాపయతు భర్త. శ్రద్ధగా వినమని ఒకళ్ళకి చెప్పింది, ప్రజలు వారు ఆజ్ఞాపించండి అని చెప్పి ఆయనకి చెప్పింది. రాజు అంటున్నాడు, ధృతి పుష్పమయమపి జనో బధ్నాతి న తాదృశం చిరాత్ ప్రభృతి స్పర్శామృతేన పూరయదోహదమస్యాప్యన్యస్య రుచే. ఇప్పుడు ఈవిడ కాలుతో ఎన్ను దండిందండి అశోక వృక్షానికి. అది పుష్పించాలనే కదా. ఈవిడ కాలుతో తన్నింది అది పుష్పించాలని. ఇందాక రాజుగారు నవ్వుతూ సహస్య విహస్య అన్నాడు కదా అని ఒక డైలాగ్ కొట్టాడు, నీ కాళ్ళకే నొప్పి కలగలేదా అని. దాని కంటిన్యూషన్ ఇక్కడికి వచ్చాడు చూడండి. ధృతి పుష్పం అయమపి జనో. అయమపి జన అంటే ఇగో వీడు కూడా అని. తన్ని తాను చెప్పుకుంటాడు అనమాట. అయమపి జన, వీడు కూడా ధృతి పుష్పం అంటే ధైర్యము అనే పుష్పాన్ని నా బధ్నాతి అంటే వీడు ధైర్యం లేదు వీడికి. ఈ ధైర్యము అనే పుష్పము ఇగో వీడికి కూడా చాలా కాలం నుంచి లేదు, అశోక వృక్షంలాగానే. ఏమండి అంచేత తాదృశం చిరాత్ ప్రభృతి స్పర్శామృతేన పూరయ దోహదం అస్యాప్యనన్య రుచే. వీడికి ఇతరములు ఏవి రుచించటం లేదు. అనన్య రుచే, అన్యమైనది ఏది కూడా రుచించట్లేదు కనుక స్పర్శామృతేన పూరయ, కనుక నీ స్పర్శతోటి అంటే వీడు తనమన కాదుగా కనుక స్పర్శ వరకే తీసుకొచ్చాడు, పాదం గురించి మాట్లాడలే ఇక్కడ. ఏమండి నన్ను కూడా నువ్వు స్పృశించి అశోక వృక్షాన్ని ఎలా స్పృశిస్తే అది పుష్పిస్తుంది అనుకున్నావో నాలో ధైర్య పుష్పాన్ని కూడా పుష్పించడానికి నీ స్పర్శామృతాన్ని అందించు అంటున్నాడు రాజు. అనేటప్పటికీ ఇరావతి సహసోపసృత్య సహసా వెను వెంటనే త్వరగా గబగబా సహసాన విధీత క్రియా అని ఒక శ్లోకం ఇది. మన భారం ఇది మనం ఎక్కడో చదువుకున్నాము, అది నోటికి చేయాలని కూడా చెప్పుకున్నాం. ఆ శ్లోకాన్ని గుర్తులేదు. సహసా అపసృత్య అంటే ఇప్పుడు ఇరావతి బయటకు వచ్చేసింది, సీన్లోకి వస్తుంది రాజుగారి దగ్గరికి. పూరయ అశోక కుసుమం దర్శయతి వా నవా అయం పునః పుష్యతి ఫలతి చ. కానీ ఆయన కోరిక నెరవేర్చు. అశోకం పుష్పిస్తుందో లేదో తెలియదు కానీ ఈయన మాత్రం పుష్పించడమే కాదు ఫలిస్తాడు కూడా. సూపర్ సూపర్. కడుపు ఎంత రాయి ఏమండి అమ్మో. అంటే సర్వే ఇరావతీం దృష్ట్వా సంభ్రాంతాః, ఆమెను చూసి అందరూ కంగారు పడ్డారు. రాజు అపవార్య వయస్య కా ప్రతిపత్తి నిదానం. ఓర్ నాయనో ఇదేంట్రా నాయన, ఇప్పుడు ఏం చేయాలి మనం, మనకి ఏమిటి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏమిటి అంటే వీడు ఎంత అద్భుతమైన సలహా చెబుతాడంటే విదూషకుడు చూడండి. కిమన్యత్ జంఘా బలమేవా అంటే పెక్కలకి పని చెప్పడమే, పరిగెత్తడమే, ఇక్కడి నుంచి ఇక్కడ ఉండకుండా అంటాడు. ఇరావతి ఒకడానికి సాధుత్వయోపక్రాంతం మాళవికే త్వమిదానీం కురు సఫల ప్రార్థన ఆర్యపుత్రం. ఇరావతి అంటుంది, నువ్వు బాగా ప్రారంభం చేసావు, నేను గమనించా. మాళవిక ఇప్పుడు నువ్వు ఇంకా ఆయన రాజుగారిని వారి ప్రార్థనని సఫలం చెయ్యమ్మా అని చెప్పి దీన్ని అంటుంది.
వీళ్ళిద్దరూ కలిసి ఉభౌ ప్రసీదతు భట్టిని కే అవాం భర్తు ప్రణయ పరిగ్రహస్య. అదేంటమ్మా మమ్మల్ని నువ్వు క్షమించాలి, ప్రభు యొక్క ప్రేమని పరిగ్రహించడం మేమెంతటి వాళ్ళమండి అని వీళ్ళిద్దరు తప్పించుకుని నిష్క్రాంతి ఇది నిష్క్రాంతి వెళ్ళిపోతారు ఇద్దరు అక్కడి నుంచి. ఇరావతి అహో అవిశ్వసనీయా పురుషా మయా ఖల్వాత్మనో వంచనావచనం ప్రమాణీకృత్య వ్యాధగీతి రక్తయా హరిణ్యేవ ఆశంకితయా ఏతన్న విజ్ఞాతం. అసలే మగవాళ్ళని నమ్మకూడదు కదా, ఈయన మాయ మాటలు నమ్మి ఈ మగవాళ్ళని అసలు నమ్మకూడదు. ఈయన మాయ మాటలు నమ్మి వేటగాడు ఏ విధంగా అయితే వేణువు వాయిస్తూ ఉంటే దానికి పరవశురాలైపోయిన ఆడలేడి అక్కడికి వచ్చి ఉంటుందో అలా రాజుగారి మీద నాకు ఏ అనుమానం, ఎందుకంటే ఉయ్యాలుగుతాను తీసుకొచ్చాడుగా, రాజుగారి మీద ఏ అనుమానము రాకుండా నేను ఇక్కడికి వచ్చి అసలు విషయం తెలుసుకోలేకపోయాను. అసలు రాజుగారు ఎందుకు వచ్చారు, దీనికోసం వచ్చాడనమాట, నా కోసం రాలేదు అని. విదుషుడు జనాంతికం అంటే పబ్లిక్ గా అందరికి వినపడేలా కాకుండా ఆయన అనుకుంటున్నాడు. భోహో ప్రతిపద్యస్వ కిమప్యుత్తరం కర్మగృహీతేన కుంభీలకేన సంధిచ్ఛేదనే శిక్షితోస్మితి వక్తవ్యం భవతి. ఏమంటున్నాడు ఇప్పుడు నాయన, ఇక్కడ ఏదో ఒక విషయం చెప్పావిడికి, ఏమండి, కర్మగృహీతేన కుంభీలకేన సంధిచ్ఛేదేన శిక్షితోస్మి వక్తవ్యం భవతి. కుంభీలకుడు దొంగవాడు, ఓ దొంగవట గృహీతేన కుంభీలకేన పట్టుబడ్డటువంటి దొంగవాడు, ఎరా కన్నం ఎందుకు వేస్తున్నావు ఇంటికంటే కన్నం ఎలా వేలో నేర్చుకుంటానని చెప్పాడు వాడు. అంతేకాని దొంగతనానికి వచ్చి చెప్పకూడదు. అంటే ఏంటి, ఎంత అసందర్భమైందైనా అక్కడ పొసగందైనా ఏదో ఒకటి చెక్కి కడిచి బయటపడాలి మనం. తర్వాత అక్కడ దొంగవాడు ఉంటాడా, పారిపోడు. అలా అన్నమాట. రాజా సుందరి నమే మాళవికాయా కశ్చిదర్థ మయా త్వం చిరయసీతి కథంచిద్ ఆత్మవిరోధితః. నాకు మాళవికతో ఏ పని లేదు, కానీ త్వం చిరయసీతి, నువ్వు లేటు చేస్తున్నావు, నువ్వు రావటం ఆలస్యం చేసావు కదా, అందుకని సరదాగా కాసేపు ఆవిడతో జోకులేస్తున్నా అనమాట, వినోదిస్తున్నాను. అక్కడ ఉన్న ప్రహస్య దగ్గరని తెచ్చుకోండి ఈ నవ్వుని. ఎందుకు నవ్వి ఆ పాట పాడకు, ఇందుకు ఈ మాటకు పనికొచ్చేందుకు వాడుకున్నాడు అక్కడ. లేదా ఆ నవ్వి అని రాయకపోతే ఏం నష్టం లేదు ఆయనకి అక్కడ. విశ్వసనీయోప్సి, ఏది నేను నమ్మచ్చా, నా మయా విజ్ఞాతమీదృశ వినోద వస్తు ఆర్యపుత్రేణోపలబ్ధమితి అన్యదా మందభాగిని ఏవం న కుర్యాం. నమ్మచ్చా మిమ్మల్ని, తమరికి ఇంత అందమైన వినోద వస్తువు ఉన్నదని నాకు లభించిందని నాకు తెలియదండి, తమరు ఇలా ఆనందిస్తారని వారితో నాకు తెలియదండి, తెలుసుంటే నేను ఇట్లా చేసుండేదాన్ని కాదుట. విదుష గారు మా తావత్ తత్ర భవతో అపరోధం కురు సమాపత్తి దృష్టేన దేవ్యా పరిజనేన సంకథాసి. ఆయన అంటున్నాడు, మా తావత్ తత్ర భవతో దాక్షిణ్యస్య అపరోధం కురు. రాజుగారి యొక్క దాక్షిణ్య భావానికి దోషం కలిగి, దాక్షిణ్య భావం అంటే ఏం లేదు, అందరి ఎడల సమానమైన ప్రేమను పంచిపెట్టుట రాజుగా బహుభార్యత్వంలో ఉన్న ముఖ్య లక్షణం. అలా చూపించిన వాడిని దక్షిణ నాయకుడు అంటారు. మనకి శ్రీకృష్ణదేవరాయలు కూడా దక్షిణ నాయకుడు అని అంటారు. అలా చూపించకపోతే శఠుడు అంటారు. అలా చూపించని వాడిని శఠుడు అంటారు.
అయితే చంద్రుడు షఠుడు అనమాట. అనుమానం ఏముంది? ఇప్పుడు కాసేపు ఇరావతి గారు కూడా బిరుదు ఇస్తుంది అనుకుంటా. యదపరాధ స్థాప్యతే అత్ర త్వమేవ ప్రమాణం అని ఏదో ఎదురుకుండా అనుకోకుండా కనబడితే వాళ్ళతో సంభావించడం అంటే వాళ్ళతో కాసేపు జోకులు వేయడం అన్నది అపరాధం అనుకుంటే అది తప్పు కదా, అలా అనుకోకూడదు కదా. ఒకవేళ అది అపరాధం అని నిరూపం అయితే దానికి అది ఏం చేయాలో నువ్వే చేయొచ్చు అని అంటే ఇరావతి అంటోంది, నను సంకథానామ భవతు కిమిత్యాత్మానం ఆయాసయిష్యామి ఇది రుష్టా ప్రస్థిత. గురుగారు దానికి నువ్వే ప్రమాణము అన్నప్పుడు మేబీ అంటే ఈవిడ కూడా ఒక పరిచారిక లాగా వచ్చి వైఫ్ గా మారింది కదా, అలా అనేమన్నా అంటున్నాడా? ఏం లేదమ్మా, ఇక్కడ నువ్వే చూసావు కదా, వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడారు తప్ప ఇంకేమీ వ్యవహారం చేయలేదని చెప్పడం లక్షణం. నువ్వే చూసావు కదమ్మా, రాజుగారు సరదాగా జోకులు వేస్తున్నాడు అంతే అని చెప్తున్నాడు. సంభాషణమే నన్ను సంకథానామ భవతు, అది వాళ్ళు మామూలుగా మాట్లాడుకోవడమే అయి ఉండొచ్చు కాక నన్ను నేను ఎందుకు ఊరికే అనవసరంగా టెన్షన్ పెట్టుకోవాలి అని అక్కడి నుంచి కోపంతో ప్రస్థిత బయలుదేరింది. రాజుగారి వెనకాల అనుసరన్ ప్రసీదతు భవతి, అమ్మా కొంచెం నువ్వు శాంతించు, నన్ను క్షమించు, ప్రసీదతు భవతి. ఇరావతి సంధానిత చరణ వ్రజత్యేవా, ఇరావతి రసనాసంధానితాని నసంధానిత చరణ వ్రజత్యేవా. ఆవిడ ఈ నడువు కట్టుకుంటారు కదా తాడు, దాన్ని ఏమంటారు, మొలతాడు అంటామే, అది ఆవిడ కోపంలో విసురుగా వెళ్తుంటే జారి కాళ్ళకి పట్టుకుందిట, అయినా సరే వెళ్ళిపోతోంది. ఇరావతి రసన సంధానిత చరణ, ఆ మొలనూలు కాళ్ళకి తట్టుకున్నా వెళ్తూనే ఉన్నది. సుందరి అనురక్తుని అదేంటి సుందరి ఎక్కడ సుందరి నశోభతే ప్రణయజన నిరపేక్షత, నీ మీద ప్రేమ ఉన్నవాడినిలా నువ్వు నిరాదరణగా వదిలేసి వెళ్ళిపోవటం అన్నది తప్పు, బాగుండదు సుమా, నీకు తగదు సుమా. నా శోభతే ప్రణయజన నిరపేక్షత, నీ మీద అభిమానం ఉన్నటువంటి వాడిని ఇలా వదిలేసి వెళ్ళడం తగదమ్మా అంటాడు. ఇరావతి శఠ అవిశ్వసనీయోసి, ఓరి నాయన అయిపోయిందిగా, శఠుడు అనేసిందిగా, నిన్ను నమ్మడానికి వీల్లేదు పో అంది. అవిశ్వసనీయ అసి, నువ్వు నమ్మదగిన వాడివి కాదయ్యా అంది. రాజా శఠ ఇతి మయి తావదస్తుతే పరిచయవప్త్యవ అవధీరణా ప్రియే చరణపతితయాన చండితాం విసృజసి మేఖలాయాపి యాచితా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఆవిడ వెళ్తోందంటే వదిలిపోతుంది కదమ్మా, కాళిదాసు గారు ఆవిడ వెళ్తోంది అంటే సరిపోతుంది. ఈ మొలనూలు దారి కాళ్ళకి దట్టుకున్నా వెళ్ళిపోతున్నావు అన్నాడు చూసారా, అది ఎందుకంటే ఇక్కడ పెట్టాడు చూడండి ఫిట్టింగ్. ఏమిటంటున్నాడు, శఠ ఇతి మయి తావదస్తుతే పరిచయవత్యజ అవధీరణా ప్రియే, నేను నీకు బాగా తెలిసిన వాడినైనప్పటికీ నన్ను శఠుడు అని తిరస్కరించావే, అది సరే, అది అలా ఉంచు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ డేలా చూడండి, చరణ పతితయా న చండితాం విసృజి మేఖలాయాపి యాచిత. ఏమండి, నీ పాదాల మీద పడి చరణపతితయా ఏమండి చండితాం విసృజసి మేఖలయాపి, నీ కాళ్ళ మీద పడ్డ ఆ మేకలని కూడా నువ్వు అలా తిరస్కారం చేయడం ఏం బాలేదు అంటున్నాడు. రాజుగారు కాళ్ళ మీద పడతాడు అనమాట.
ఇరావతి ఇయమపి హతాశా త్వామేవ అనుసరతి. ఆ? ఈ మొలనూలు కూడా నిన్నే అనుసరిస్తోందయ్యా అంటుంది. అంటే ఏంటి? అప్పటి వరకు పైన ఉన్నది కాళ్ళ మీద పడింది. అప్పటి వరకు రాజుగారు ఉన్నవాడు కాళ్ళ మీద పడి బతిలు అనుకుంటున్నాడు వాళ్ళు వెళ్ళకొని. ఇయమపి హతాశ త్వామేవ అనుసరతి ఇది రచనాం ఆదాయ రాజానం తాడయితుమిచ్చతి. ఇంతకీ మొలనూలు ఎందుకు కింద పడేశాడంటే ఆ కాళ్ళకి చుట్టుకున్న మొలనూలు తీసుకుని రాజుగారిని కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఎంతైనా ప్రణయ కలహం కదా ఇది. రాజా రాజా ఏమంటున్నాడు? రాజా వయస్య ఏషా ఇరావతి భాష్పాసారా హేమ కాంచీ గుణేన శ్రోణి బింబాదవ్యపేక్షాచ్యుతేన చండీ చండం హంతుమభ్యుత అభ్యుద్యతామాం విద్యుద్ధామ్నా మేఘరాజీవ వింధ్యం. బాష్పాసారా హేమ కాంచీ గుణేన శ్రోణీబింబాద్యపేక్షాచ్యుతేన. కళ్ళ నీళ్లు కురుస్తున్నా, ఆవిడ కళ్ళలో నీళ్లు కురుస్తున్నాడు. ఎవరికి? ఇరావతికి. దుఃఖం వచ్చింది కదా మరి. నడుము దగ్గర నుంచి జారిపోయినటువంటి, అది అనుకోకుండా జారిపోయినటువంటి ఏడు హేమ కాంచీ గుణేన. గుణము అంటే తాడు అని కూడా అర్థం ఉందండి. కనుక ఆ మొలతాడు, బంగారపు మొలతాడు కూడా, ఆ మొలతాడు కూడా జారిపోయినా ఏమిట? చండీ చండం హంతుమభ్యుప. కనుక ఈవిడ ఏం చేస్తోందిట? ఆ వర్షం పడుతున్నప్పుడు, ఆ వర్షం పడుతోంది, బాగా వర్షం పడుతోంది. అప్పుడు ఏమైంది? ఆ వర్షం ఏం చేస్తుందిట? బాగా వర్షం పడితే మెరుపులు వస్తాయి కదమ్మా. ఆ మెరుపులో చేంజ్ ఎక్కడ పడతాయి? పక్కనున్న వింధ్య పర్వతం మీద పడ్డాయిట. బాగా వర్షిస్తున్నది మేఘం, దానిలోంచి వచ్చింది మెరుపు. అది దేని మీద పడుతుంది? వింధ్య పర్వతం మీద పడుతుంది. అలా ఈవిడ కోపముతో, బాగా కోపముతో ఉన్న ఈమె తన చేతిలో ఉన్న మొలనూలుతో రాజుగారిని నన్ను కొడుతోంది అని చెబుతున్నాడు. నేను ఫోన్ చేస్తా సార్ మీకు, నేను చేస్తా. ఊరికే రోజు 30 గంటల సార్లు ఫోన్. నన్ను కొట్టడానికి రెడీ అవుతోంది చూడు అంటున్నాడు. అంటే కిం మామేమ భూయో అరాధాం కరోషి. ఇప్పుడు కూడా నన్నే దోషిగా చేస్తున్నావా? మాటి మాటికి నన్నే దోషి అంటావా నువ్వు అని ఇది రచన హస్తేన అవలంబతే. ఇప్పటిదాకా కొడదాం అనుకుంది, ఇప్పుడు కొట్టింది. ఆ మొలను చేతో పట్టుకుంది అనమాట. హస్తేనా వాళ్ళ చేతో పట్టుకుంది ఆ మొలను. ఇంకా కొట్లే పాప, రాజుగారికి ఆ మోక్షం కలగలే. రాజా అపరాధిని మయి దండం సంహరసి కిముద్యతం కుటిలకేసి వర్ధయసి విలసితం త్వం దాసజనాయాత్ర కుప్యసి చ. ఆవిడ జుట్టు రింగులు రింగులుగా తిరిగి ఉన్నదండి. కుటిలకేసి. అపరాధిని మయి దండం సంహరసి కిం ఉద్యతం. ఎత్తినటువంటి ఆ మొలనూల్ని ఎందుకు ఆపావు?
వర్ధయసి విలసితం త్వం దాసజనాయాత్రకు ప్యచిచ. నీకు నా మీద, ఈ దాసుడి మీద, ఈ దాసజనుడి మీద కోపం వచ్చింది కదా, ఆ కోపంలో ఏమవుతుంది అంటే నీ అందం ఇంకా గొప్పగా పెరిగిపోతుంది అంటున్నాడు. చస్తాడా అనక శాంతింపు చేయడానికి. అదే మరి ఆవిడన్నట్టు, మన కృష్ణవేణి గారు అన్నట్లు ఈసారి పెద్ద బిస్కెట్. ఇరావతి నఖల్ విమౌ మాళవికాచరణౌ యౌతే విశేషేణ హర్షదోహదం పూరయిష్యతః. నమస్కారం నమస్కారః నమస్కారం అండి, మహోదయ. నమస్కారం. కాసేపు ఉండాలి మీరు ఓకే. ఏ అని ఆత్మగతం నూనమిదానీం అనుజ్ఞాతం ఇది పాదయోహ పతతి. ఏమండి అని తనలో ఏమనుకున్నాడు, నూనమిదానీం అనుజ్ఞాతం. ఇది పెద్దలు మనకి ఇది ఇలా అనుమతించబడిందే ఈ పని. ఏమిటో పని అని ఢామ్ అని ఇరావతి కాళ్ళ మీద పడ్డాడు రాజుగారు. అనేదాషణం నాస్తి. ఒక్క నిమిషం ఉండమ్మా, మీరు మధ్యలో రాకండి. ఓకే ఓకే, సారీ. ఏంటి పర్లేదు. ఇది పాదయోహ పతతి, అలా పాదాల మీద పడ్డాడు. ఇరావతి నా ఖల్విమౌ మాళవికాచరణౌ యౌతే విశేషేణ హర్షదోహదం పూరయిష్యతః. మళ్ళీ అంటే నాయనా, నా పాదాలు ఏవైతే నువ్వు పడ్డావో నీకు అతిశయించిన ఆనందాన్ని కలిగించేందుకు ఇవి మాళవిక పాదాలు కాదయ్యా అంటుంది. నఖలు ఇమౌ మాళవికాచరణవు, ఇవి మాళవిక పాదాలు కాదు, నీకు ఆనందాన్ని కలిగించటానికి అని. ఇది నిష్క్రాంత సహచేట్యా, చేటిని తీసుకుని వెళ్ళిపోయింది. విదూషక ఉత్తిష్టతు కృత ప్రసాదోసి, ఇక చాలేవని రక్షించబడలే అంటాడు రాజు. ఉత్థాయ ఇరావతీం అపశ్యన్, ఇరావతి కనపడకపోతే కథం గతైవ ప్రియ, ఆవిడ వెళ్ళిపోయిందా అని అడిగాడు. కథం వెళ్ళిపోయిందా అని అంటే ఆ వెళ్ళిపోయింది అనేది చెప్తాడో చూద్దాం. వయస్య ధిష్ట్యా అనేన వినయేన అప్రసన్న గతైష తావదావాం శీఘ్రమేవాపసరావః యావద్ అంగారక ఇవ సా అనువక్రం న కరోతి. అదిటండి విషయం. ధిష్ట్యా మన అదృష్టం చేత, అనేన వినయేన అప్రసన్నా గతైష, నీ మీద కోపంతోటి ఆవిడ, నువ్వు చేసిన పనికి ఆవిడ కోపం వచ్చి, అవినయేన నువ్వు చేసినటువంటి తప్పుకి కోపం వచ్చి, గత ఏష వెళ్ళిపోయింది. తావద్ అవాం శీఘ్రమేవాపసరావ, మనం కూడా చక్కగా ఇక్కడికి వెంటనే వెళ్ళిపోదాం. అపసరావ తొలగిపోదాం. ఎందుకుట, యావద్ అంగారక ఇవ సా అనువక్రం న కరోతి, అగ్నిగోళంలాగా మళ్ళీ ఆవిడ తిరిగి వెనక్కి వచ్చి నిన్ను పట్టక ముందే పారిపోతావు, ఇక్కడి నుంచి పదని అంటాడు రాజుగారు. అహో మదనస్య వైషమ్యం, ఈ మన్మధుడు చేసేటటువంటి వైపరీత్యాలు ఇంత అంతా కాదయ్యా అని అంటూ, మన్యే ప్రియా హృతమనాహ తస్యాః ప్రణిపాత లంఘనం సేవా ఏవం హి ప్రణయవతీ సా శక్యముపేక్షితుం కుపితా. ప్రియహృతమనాః తస్యాః, ప్రణిపాత లంఘనం సేవాం ఏవం హి ప్రణయవతి సా శక్యముపేక్షితుం కుపిత. నేను హృతచిత్తుడను, ప్రియ హృతమనాః, హృతచిత్తుడనైన నేను
నేను చేసిన ఈ ప్రణిపాతాన్ని తిరస్కరించి ఉపేక్షితం, ఇది కూడా నా ఏమనుకుంటున్నట్ట ఏవం హి ప్రణయవతి సా శక్య ఉపేక్షితుం కుపిత ప్రణిపాత లంఘనం సేవాం మన్యే. ఇది కూడా నాకు లాభంగానే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాడి మీద కోపం తెచ్చుకుని ఉందనుకోండి, ఆడుకోతే ఇప్పుడు అక్కడ వెళ్ళాలి, ఆ కాన్సన్ట్రేషన్ అంటే అడ్డు పోవాలి. ఇప్పుడు మనకి ఇరావతి మీద కాదు కాన్సన్ట్రేషన్, మాళవిక మీద. అందుకని ఇద్దరు కలిసి ఇది పరిక్రమ్య నిష్క్రాంత సర్వే, అందరూ వెళ్ళిపోతారు. ఇది మహాకవి కాళిదాస కవి విరచితే మాళవికాగ్నిమిత్రం నామ సంస్కృత నాటకే తృతీయోంకః సమాప్తః. అమ్మయ్య. గురుగారు ఇక్కడ అంగారకుని వలె వెనక్కి తిరిగి వస్తుంది అని ఎందుకన్నారండి? అవునండి, ఆవిడ మనకి ఇప్పుడు కోపం వచ్చింది, కొట్టకుండా వెళ్ళిపోయింది, మళ్ళీ వెనక్కి వస్తే ఏం చేస్తుంది? అంటే అంగారకుడితోటి ఎందుకు పోల్చారు? కోపానికి అగ్నిజ్వాల లాగా వచ్చి మీద పడితే నువ్వు భస్మం అయిపోతావరా నాయనా అని. ఓకే ఓకే. ఇప్పుడు కేవలంగా వాగ్బాణాలే, అప్పుడు విషయం ఉంటుంది అక్కడ రాజుగారికి. ఆవిడ వెనక్కి వస్తే మళ్ళీ వెనక్కి వస్తుందని కోపంతో మళ్ళీ గిర్రున వెనక్కి తిరిగి, వక్రం అన్నాడు చూడండి, గిర్రున వెనక్కి తిరిగి వస్తుందేమో, పదకి ముందు ఇక్కడి నుంచే తప్పుకుందామని చెప్పి మారిపోయారు. ఇక్కడికి ఈ సీను మనకి ఎక్కడి నుంచి, అశోక వృక్షం దగ్గర నుంచి బయటకు వచ్చేసాం. ఏమండి, ఇప్పుడు ఇక్కడ సస్పెన్స్ ఏమిటి? రాణి గారు ఖచ్చితంగా ఉత్తమ జాతి స్త్రీ, తనెందుకు అర్హత ఉంది దోహద క్రియ చేసేందుకు. ఆవిడకి నమ్మకమే, ఇది ఉత్తమ జాతి స్త్రీ అని నమ్మకం కలిగింది కాబట్టి ఆవిడ పంపించింది. ఈవిడ పంపించిందా? మరి తంతే పుష్పిస్తే కదా ఈవిడ ఉత్తమ జాతి స్త్రీ అని కన్ఫర్మ్ అయ్యేది. ఇంకా అక్కడ బ్లాక్ అట్టి పెట్టుకున్నాడు. 4వ అంకంలో ఏం చేస్తాడో చూద్దాం. ప్రస్తుతానికి ఆపుకొని మళ్ళీ ఒక్క నిమిషం, సోమవారం కాదు, అదే సోమ మంగళ బుధ గురు 4 రోజులు నో క్లాస్. ఎందుకంటే నేను రేపు జంప్ ఊరికి, మళ్ళీ 4వ తారీఖు పొద్దున 10:30కి వస్తా. ఎందుకంటే 12 అవుతుంది. రేపు తీసుకుంటానన్నారు, రేపు తీసుకుంటారా? రేపు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, పెద్ద విషయం. తీసేస్తుందాం పోనీ రేపు. మీరు బిజీ అయితే పర్వాలేదు, అదర్వైజ్ నేను మాకు ప్రాబ్లం లేదు. మొదలెడదాం, దాన్ని ఉంది. కాకపోతే మీకు కూడా రాజుతో పాటు మీకు సస్పెన్స్ ఉంటుంది, ఏమవుతుందో తర్వాత అని. వచ్చాక మొదలెట్టుకుందాలండి కొత్త అంకంతో, మళ్ళీ బ్రేక్ పడిపోతుంది. ఆ పని చేద్దాం. అవును గురుగారు. లేదు గురుగారు.